పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కర్నూలు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉంటాయని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. కర్నూలులో విద్యార్థుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చెప్పండి, ఈరోజు ఇప్పటికీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేకపోతున్నారంటారు? నారా లోకేష్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ముద్దుల కొడుకున్నాడో, తాను అధికారంలోకి రాకముందు ప్రతి యువగలం పాదయాత్రలో తాను నిర్వహించిన నియోజకవర్గంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్ లాగా ఒకటి పనులు చేసుకున్నారని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇంతవరకు కేవలం 700 కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నాటికి రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయింపుగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ ఒక్క విద్యార్థి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి జమ కాలేదు. కాబట్టి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఏఎస్ఎఫ్గా నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి మీ తండ్రిగా పెట్టిన హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోమని చెప్పని ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా 2 నెలల కిందట మేము ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా విడుదల చేస్తున్నాము, మేము మా యొక్క మంత్రివర్గంలోన తీర్మానం కూడా చేసేసామని చెప్పేసి అనేక మంది మంత్రులు, విద్యాశాఖ మంత్రి కాటి నుంచి ఆర్థిక శాఖ మంత్రి వరకు అందరూ కూడా పేపర్ ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. దాంతోపాటు తక్షణమే ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి విడుదల చేస్తూ కూడా డిగ్రీ అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేదు. ఆ డిగ్రీ అడ్మిషన్లను కూడా ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కళ్ళు తెరవండి. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మా అమ్మ నాన్న కట్టినటువంటి పన్నులు మాకు ఫీజులు చెల్లించని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఈ సమస్య పైన స్పందించబట్టే భవిష్యత్తులో మీరు ఎక్కడ కార్యక్రమం నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అక్కడ అడ్డుకుంటాం. ఇది మనం చూస్తున్నట్లయితే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంతో పాటు జీవో 77 రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.